సంపూర్ణ రామాయణం 9వ దినము అయోధ్యకాండ. ఆ అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కళ్లాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడే దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తి చేసుకుని, సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరికి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే 15 పక్కన 15 సున్నాలు పెడితే ఎంతో అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్లని ఎలా చీల్చుకుని వెళుతుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్య నుండి వెళ్లాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జగూని అయిన మంథర పుట్టినప్పటినుంచి కైకేయికి దాసిగా ఉన్నది చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి, కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా అనింది. వెంటనే మంథర కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది. నీకు నాశనం ప్రారంభమైంది కైక, రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చేయడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించాడు. గమనించావ కైక అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది. అయ్యో, అలా అంటావేంటి మంథర? నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది? ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది. మూర్ఖురాలా, నేను చెప్పింది నీకు అర్థం అవ్వడం లేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకుని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అనింది. చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయ అనింది. అప్పుడు మంథర, పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములేందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు. కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసేయాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైనవాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్లందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు.
రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపోమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకమైతే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. ఇన్నాళ్లు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజూ కౌసల్య దగ్గరికి వెళ్లి వంగి దండం పెట్టాలి అని మంథర కైకేయతో అనింది. మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో, నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చేయమంటావు అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే, ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని 14 సంవత్సరాలు జటలు కట్టుకుని, నారచీరలు కట్టుకుని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్లడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోనూ మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ 2 వారాలని అడుగు అని చెప్పింది. మంథర, నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిధ్వజుడు శంబరాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలుసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్లావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్లీ దాడి చేయగా నువ్వు వాళ్లనుంచి తప్పించుకుని మళ్లీ వేరొక చోటికి తీసుకెళ్లావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది. ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో, ఓ మంథర, నువ్వు గూనితో వంగి తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి అనింది. అప్పుడా మంథర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేలమీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకు పట్టుపట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలదీయి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్లి పడుకుంది. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చేయవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయికి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్లు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్లు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు. కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్లందరినీ పిలిపిస్తాను. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైక. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు.
నా కోరిక ఏంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడా కైక, రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహ దేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలిచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని, ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు 9-5 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకుని, మాంసాహారం తినకుండా తపస్విలాగా బతకాలి అని అనింది. త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు. అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లమనింది. కాని ఎవరియందు కామక్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో వాళ్లని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయిని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9-5 నవపంచక్ష వర్షాణి అనిపించారు. కైకేయ అలా అనడం వల్ల రాముడు రావణ సంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, ఎంతమాట అన్నావు కైక? జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి? రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చేయలేదు. కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పుల మీద నిద్రించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్విలాగా జట్టలు కట్టుకుని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని చెట్ల కింద పడుకోమని కోరుకున్నావు? ఇదంతా ఊహించి నేను బతకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలేయమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపోమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక, రాముడిని 14 ఏళ్లు పంపించేయమని అనద్దు. రాముడిని నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరకు వచ్చి, మామగారు నా భర్త ఏ తప్పు చేశాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను? రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కింద పడతాను, నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, ఏ తప్పు చేయని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు? నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. 60,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన్న భార్య మాట కోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లిబిడ్డని చూసినట్టు, ఒక అక్క చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభిరాముడికి తల్లి అయింది కౌసల్య. అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్లలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకుని బ్రతికాను. నేను వృద్ధాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను, అందుకని రాముడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. ఆ రాముడే అరణ్యాలకి వెళ్లిన నాడు నేను మరణిస్తాను. నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది.
నేను కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని ఆడితే నేను ఏమి చెప్పగలను? నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు. నాన్న, నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు. అది నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్లిపోవడం భరతుడి కోరికే అయితే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చేయకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ 2 కోరికలని ఉపసంహరించుకో. నేను అడుగుతున్నానని కాదు. ఒక ముసలివాడు, ఎందుకు పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టు. రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు. దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జరగగా దశరథుడి శిరస్సు నేలకు తగిలి స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు. కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది, ఏమయ్యా, ఇక్ష్వాకు వంశములో జన్మించానంటావు, సత్యధర్మములు పాటిస్తున్నానంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు. ఆ 2 వరాలు నేను అడిగేసరికి నీకింత కష్టం కలిగిందా? ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా. మరి ఆనాడు నేను నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బతికిన వాడివి. అలాంటి బతికిచ్చిన కైకేయికి 2 వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడా అని లోకం పిలవదా? వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? నీ వంశంలోని వాళ్లు ఉత్తమ గతులకి వెళ్లాలా? ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ల మీద పడితే రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు ఆ రాజు యొక్క ధర్మనిష్ట తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తక్కేటలో ఒక పక్క పెట్టి మరొక పక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన 2 కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి 2 వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా? దుర్మతే, ధర్మాన్ని వదిలేసి రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా? నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా? నాకు 2 వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌసల్య రాజమాత అయితే నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా? ఒక్కనాటికి అది జరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా 2 వరాలు నాకు ఇవ్వాల్సిందే అని అనింది. అప్పుడు దశరథుడు, ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే నువ్వు నేలమీద పడి ముక్కలైపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమైపోవు. నీ కోరిక మాత్రం నేను తీర్చను. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమైపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు. అలా కైకేయితో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహ తప్పాడు. అలా ఏడుస్తూ కైకేయితో, రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను అని మళ్లీ కైకేయ పాదాల మీద పడబోగా ఆవిడ మళ్లీ తప్పుకుని ఇలా అనింది. సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. 2 వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా అని అడిగింది. అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలినా కైకేయ ఒప్పుకోవడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్లన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన
ఓ రాత్రి, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగే ఉండని, తెల్లవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగే ఉండిపో. వద్దులే, నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటే నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నేను అంతసేపు ఈ కైకేయిని చూస్తూ ఉండలేను, కాబట్టి నువ్వు తొందరగా తెల్లవారిపో అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు. మెల్లగా తెల్లవారుతోంది. అప్పుడు కైకేయ, ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను అని అనింది. అప్పుడు దశరథుడు, నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు అన్నాడు. అలా తెల్లవారుగానే పట్టాభిషేకానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బ్రాహ్మణులు, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్లందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్లి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు. ఏమి చేయమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఏమిటని సుమంత్రుడు కైకేయిని అడుగగా, ఏమి లేదయ్యా సుమంత్ర, రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్లి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా అనింది కైకేయ. అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు, మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్లీ లోపలికి వెళ్లి దశరథుడిని స్తోత్రం చేయబోగా, రాముడిని తీసుకురమ్మన్నానుగా, తొందరగా వెళ్లి రాముడిని తీసుకురా అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడాని బయలుదేరాడు. ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కడకడలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చేయబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి, దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలుదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు. వాళ్లతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతా వారందరూ బయటనే ఉండిపోయారు. రాముడు, లక్ష్మణుడు లోపలికి వెళ్లారు. జీవోత్సవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, అమ్మా, నేను నాన్నగారిని ఎప్పుడూ అలా చూడలేదు. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగుంటే చెప్పమ్మా, దిద్దుకుంటాను. ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా? కౌసల్యని కాని సుమిత్రకి కాని ఏదన్నా సుస్థి చేసిందా? నాకు సత్యం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు కైకేయ, ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్లీ సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామా, నీకు చెప్తాను అనింది. ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు ఛీ అని తలవంచుకున్నాడు. అప్పుడు రాముడు, అమ్మా, రాముడికి 2 మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, ఏమి లేదు రామా, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం 2 వరాలు ఇచ్చాడు కదా అని 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకుని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చేయాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలని అడిగాను. అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగా పెట్టుకుని అలా ఉన్నాడు అనింది.
అప్పుడు రాముడు, నాన్నగారు అడగడం నేను చేయకపోవడమా? తప్పకుండా చేసేస్తాను. నేను 14 సంవత్సరాలు అడవులకి వెళ్లడానికి, భరతుడికి పట్టాభిషేకం చేయడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా? భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి? సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసేయండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధపడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామ, మీ నాన్న ఒక శపథం చేశాడు. అదేంటంటే నువ్వు ఈ అయోధ్య నగరం నుంచి వెళ్లేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అనింది. అప్పుడు రాముడు, అమ్మా, రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు. నేను ఋషిలాంటివాడిని, నాకు పితృవాక్య పరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా. ఇంత చిన్న విషయానికి 2 వరాలు అడిగావా అమ్మా? మీరు బెంగ పెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చేయడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్లాడు. ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు. ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకుని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్లాడు. కౌసల్యదేవి రాత్రంతా శ్రీ మహావిష్ణువుని పూజించినదే ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు.